హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైన్స్ అడ్డా వ్లాగ్స్. ఈ రోజు మనం ఏంటంటే ఫ్రెండ్స్, మేము రైకల్లో ఇంట్లో ఉన్నప్పుడు మేము టబ్ వేసుకున్నాం. మళ్ళా తర్వాత మా అల్లీపూర్లో ఒకసారి ట్రాక్టర్ డబుల్ టాప్ ఉంటుంది కదా, దాంట్లో అయితే స్విమ్మింగ్ పూల్ తయారు చేసినాం. మళ్ళా నిర్మల్ వండర్లాగా అయినాం. మళ్ళా ఇప్పుడైతే మేము ఇక్కడ మా ఇంటికాడ టబ్ వేయబోతున్నాం. చూడండి అన్నయ్య, ఇంకొకటి మిస్ అయినావు. ఏంటి? మంచంలో కూడా స్విమ్మింగ్ పూల్ చేసినాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎండ బాగా కొడుతుంది. సాయంత్రం 2:30 అవుతుంది. ఇప్పుడు ఇక చిన్న కన్నయ్య రిక్వెస్ట్ మీదకి వెళ్ళి ఇప్పుడైతే మేము మా స్విమ్మింగ్ పూల్ టబ్ ఉంది కదా, అదైతే ఇక్కడ అరేంజ్ చేసి ఇలా పొట్టు దుంకుతారా అన్నట్టు. మరి చూడండి లాస్ట్ వరకు. ఇందులో అయితే మొత్తం ఐపీఎల్ గురించి ముచ్చట్లయితే పెడతాం. మరి వీళ్ళకి తెలిసిన ఏంటిది, మాకు తెలిసిన ఏంటి, మీకు తెలిసిన ఏంటి చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇదే మన టబ్. ఫ్రెండ్స్, ఫైనల్లీ మన వాటర్ టబ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు వాటర్ పడదాం. ఫ్రెండ్స్, టబ్ అయితే షాప్ పైన పెడుతున్నాం. మళ్ళీ కింద పెడితే గచ్చి ఉడుకుంటుందని. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టబ్లో నీళ్ళు నింపుతున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడైతే మేము టబ్లో నీళ్ళు నింపుతున్నాం. ఫ్రెండ్స్, ఇక మోటార్ అయితే ఆన్ చేసినాం. ఒక 10 minutes వరకు అయితే వాటర్ అయితే నిండుతాయి. ఫ్రెండ్స్, ఫైనల్లీ స్విమ్మింగ్ పూల్లో వాటర్ పట్టడం అయితే అయింది. ఇప్పుడు మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నా. ఇప్పటి వరకు ఐపీఎల్లో 3 జట్లు క్వాలిఫై అయినాయి. అవి ఏంటివో చెప్పండి. గుజరాత్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. గుజరాత్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్. వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇద్దరు కరెక్ట్ చెప్పిర్రు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఎవరు స్పీడ్గా ఆన్సర్ చెప్తే వాళ్ళు వాటర్లకు ఫస్ట్ దిగుడు. ఓకేనా? 2026 ఐపీఎల్లో ఫస్ట్ సెంచరీ వేసింది ఎవరు? సంజు సామ్సనే ఫస్ట్ చేసిడు. చిన్నకన్నయ్య ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ గెస్ చేసి గెలిచిండు. సంజు సామ్సన్ ఫస్ట్ హండ్రెడ్ వేసిండు అని. ఇక వాటర్లోకి దుంకుతాడు. 1 2 3 స్టార్ట్. జంప్. వావ్, ఆర్సీబీ జెర్సీలో స్విమ్మింగ్ చేస్తుండు చిన్నకన్నయ్య. ఇప్పుడు కన్నయ్య దిగుతాడు. 1 2 3 స్టార్ట్. నీళ్ళైతే చాలా కూల్ ఉన్నాయి. మీకు ట్విస్ట్ ఇస్తారా? క్వాలిఫై అయిన 2 జట్లు 2 జెర్సీలు వాటర్లో ఉన్నాయి ఇప్పుడు. ఇదొక మిరాకిల్. అనుకోకుండా వేసుకున్నారు. నిన్న బాక్స్ క్రికెట్లో మ్యాచ్ ఆడినాం కదా, అప్పటి నుంచి ఆ జెర్సీలు అట్లే ఉన్నాయి వాళ్ళకు. ఫ్రెండ్స్, మన దగ్గర ఈ బాల్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ బాల్తో మనం ఒక గేమ్ ఆడదాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ కన్నయ్యకు 0-0. నేను స్పీడ్ ఎత్తా. 2 మైనస్. లీడింగ్లో ఉంటే వాళ్ళు విన్, వాళ్ళు ఫస్ట్ అన్నట్టు. 0. ఇద్దరు క్యాచ్, సూపర్ క్యాచెస్. నెక్స్ట్ బాల్స్. ఇప్పటివరకు అయితే 5-6 బాల్ వేసిన, ఇద్దరు గెలిచిర్రు. ఇప్పుడు బాల్ అన్నీ మనం వాటర్లో వద్దాం. ఇది అంత ఎట్లా అంటే రెడ్ బాల్స్ ఇటు కలెక్ట్ చేస్తా, ఆడు ఎల్లో బాల్స్ గివి కలెక్ట్ చేయాలి. ఓకే. ఇగో చిన్ను, వేరే కలర్ అన్ని వేరే కలర్ అన్ని రెడ్ ఒక్కటి నీ చిన్ను, మిగతా అన్ని అన్నాయి. 1 2 రెడీ. ఓకే కన్నయ్య, చిన్న కన్నయ్య రెడ్ ఏమో చిన్న కన్నయ్య కలెక్ట్ చేస్తాడు. ఇంకొక ఆరెంజ్ను ఎల్లో కన్నయ్య కలెక్ట్ చేస్తారు. ఎవరు ఫస్ట్ కలెక్ట్ చేస్తారు ఇద్దాం. 1 2 రెడీ. 2 3 రెడీ స్టార్ట్. మొత్తం అయితే వెరైటీ గేమ్ అయితే ఆడుతుర్రు. కలెక్షన్స్ ఎవరి ఎక్కువ అయితే చూద్దాం.
మొత్తం అయితే రెడ్ ఇటు కలెక్ట్ చేస్తుండ్రు, ఎల్లో అటు కలెక్ట్ చేస్తుండ్రు. ఎవరు విన్ అవుతారో? ఇటుకి చాలా రెడ్స్ ఉన్నాయి. కన్నయ్య విన్ అయిపోయింది, కన్నయ్య విన్ అయిపోయింది. ఒకటే ఆగు చిన్న ఆగు. ఫైనల్లీ ఈ గేమ్లో అన్న గెలిచిండి. ఇటు పక్క మొత్తం క్లియర్. నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు, తప్పు నీదే. సెలెక్ట్ నువ్వు వేసుకున్నావు. ఇప్పుడు కన్నయ్య విన్ను. అట్లా అద్దిగా వేరే గేమ్ ఆడదాం. కన్నయ్య, చిన్న కన్నయ్య, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రెడీయా? ఫస్ట్ క్వాలిఫై అయిన జట్టు ఏది? వావ్, ఇద్దరు కరెక్ట్ చెప్పారు. ఈ 2026 IPL ఫస్ట్ మ్యాచ్ ఆడిన జట్లు ఏవి? వెరీ గుడ్. ఈ నెల 22 నాడు మ్యాచ్ ఆడేది ఏ జట్లు? ఒకటే ఉంది, RCB SRH. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2026 IPLలో మోస్ట్ వికెట్ టేకర్ ఎన్ని వికెట్లు? 22 కన్నయ్య చెప్పిండు. 23 ఇద్దరు రాంగ్ చెప్పారు. భువనేశ్వర్ కుమార్ 24 వికెట్స్ తీసిండు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రెడీయా? మోస్ట్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్ ఎవరు? ఎన్ని రన్స్? 558, 562. నువ్వు? మీ ఇద్దరు చెప్పిన దాంట్లో హెన్రిక్ క్లాసెన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు, 555. అండ్ సాయి సుదర్శన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 554. అండ్ థర్డ్ ప్లేస్లో శుభ్మన్ గిల్ 552, విరాట్ కోహ్లీ 542, కేఎల్ రాహుల్ 533, అభిషేక్ శర్మ 507. మొత్తం ఫుల్ కాంపిటీషన్ వస్తుంది. వీళ్ళందరూ ప్లే ఆఫ్కు మళ్ళీ క్వాలిఫై అయిన టీమ్సే. కొంచెం పాడుకోరి నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత. మా వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు చూడండి, చేతులతో కొట్టాడు వాళ్ళు. ఓ, అవుట్ ఆఫ్ ద గార్డెన్. వావ్, ఫిఫ్త్ బాల్. వావ్, సిక్స్త్ బాల్. ఓవర్ డాట్. 6 రన్లు కొట్టిండు. ఇప్పుడు చిన్నకనే బౌలింగ్ వేస్తుండు. డాట్ బాల్ అంతే. నువ్వు కట్లేసినావు, నువ్వు ముంగటేసినావు అంతే. వావ్, నాట్ 4. 3 balls కంప్లీట్. 2 balls, నాట్ 4. డాట్ బాల్. వావ్, డాట్ బాల్. లాస్ట్ బాల్ మిల్ గయి. లాస్ట్ బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్. 6. డ్రా మ్యాచ్. ఫ్రెండ్స్, మా స్విమ్మింగ్ టబ్లో నేను స్విమ్ చేయక చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు స్విమ్ చేస్తున్నాను. చూద్దాం ఎట్లా. నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది మాకు కొంచెం రిపేర్ అయింది. గాలి పోతున్నాయి అన్ని. ఇది కూడా దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. పంచర్ అయినట్టుంది, ఎక్కడనో ఏర్పడలేదు. బట్ గాలి పోయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకోటి కొత్తది కొనాలా. కానీ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. రెడీయా? టఫ్ క్వశ్చన్. IPL ఎప్పుడు స్టార్ట్ అయింది? వెరీ గుడ్ క్వశ్చన్ ఆన్సర్. ఇప్పటి వరకు ముంబై ఎన్ని? 5 అడగలే కదా. ఆరెంజ్ క్యాప్ అండ్ పర్పుల్ క్యాప్ కొట్టినాయి. నాకు కూడా కావచ్చు, నాకు కూడా ఉంది ఇలాంటి క్వశ్చన్ అడిగిన. నెక్స్ట్ 2016 IPL కొట్టింది ఎవరు కప్పు? శ్రేయస్ అయ్యర్ IPL కప్పు కొట్టినప్పుడు ఏ టీం? వావ్, ఇప్పటి వరకు ఎక్కువ IPL కప్పులు కొట్టింది ప్లేయర్ ఎవరు? ఎక్కువ IPL కప్స్ కొట్టిన ప్లేయర్స్ రోహిత్ శర్మ ఒక్కడే 6. ఓకే, ఇప్పటి వరకు IPL 19 సిరీస్ ఆడిన ప్లేయర్లు ఎవరు? MS ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మనీష్ పాండే. వావ్, వాట్ ఏ క్వశ్చన్ ఆన్సర్స్. IPL మీద పెట్టిన దృష్టి చదువు మీద పెడితే మా వాళ్ళు కలెక్టర్లు, IPSలు ఇంకా ఎక్కడెక్కడికో వెళ్తారు. అంతేనా ఫ్రెండ్స్?
ఇక హాలిడేస్ వచ్చినాయి కదా, ఇక క్రికెట్ గురించి బాగా రోజు మ్యాచ్ చూడేసరికి బాగా అంటే తెలిసిపోయింది వీళ్ళకు. చదువులో కూడా మేము తక్కలేరు, మంచిగా మార్కులు వచ్చినాయి మొన్న. ఇక ఇంకొక 20 days అయితే స్కూల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మే 19. ఇంకొక 20 days అయితే బడి చాలు అవుతుంది. అప్పటి నుంచి రోజు బడికే పోతారు, అంతేనా? ఎండలు అయితే ఫుల్ కొడుతున్నాయి ఫ్రెండ్స్, బయటకు ఎవరు రాకుర్రి ఫ్రెండ్స్. 3 చేపలు స్విమ్మింగ్ చేస్తున్నాయి ఇక్కడ. ఇటు కూడా ఉంది రాడు ఒకటి. ఇక మా వాళ్ళు అయితే ఒకటే ఎంజాయ్ చేస్తారు పొట్టు. ఇక ఈ బెలూన్ ఏమో ఎయిర్ పోతుంది, ఇక బాగా రోజులు అవుతుంది కదా, రిపేర్కి వచ్చింది. ఇక దుంకుడే దాపుతలేరు. డాడీ ఇప్పుడు ఒక మేము గేమ్ ఆడదామే. ఈ బాల్ ఆడ పెడదాం, ఓన్లీ బాల్కే అంటియాలి. ఓకే ఇట్లా కరెక్ట్ ఇట్లా. ఓకే పెట్టు. తమ్ముడికి నాకు 10 balls చాలు. టక స్పీడ్. మనిషి 5 balls. చలో అడ పెట్టు, చిన్న పెట్టు, ఎల్లో ఆరెంజ్ బాల్ పెట్టు. ఆరెంజ్ బాల్ చిన్న ఎల్లో బాల్ ఇయ్యు, నేను రెడ్ బాల్ తోయిస్తా. చలో 1 2 3 రెడీ స్టార్ట్. కొట్టు, చిన్న కొట్టు. చిన్న ఫస్ట్ నువ్వు. వా వెరీ గుడ్. అంటింది లాస్ట్ కట్టింది. అంటింది వెరీ గుడ్. అంటింది అంట్లే మైనస్ పాయింట్. అంట్లే 0. అంటింది. వావ్, ఇద్దరు సమానంగా స్కోర్ చేశారు. అంటింది. ఓకే, ఫైనల్లీ ఇద్దరు గెలిచిర్రు ఇందులో కూడా. కంగ్రాచులేషన్స్. అంటింది చూసిన. ఇక స్విమ్మింగ్ అయితే అయిపోయింది. ఇగో ఒక చైర్ బోర్లేసి అందులో బాల్ ఎత్తున్నాం, ఎందుకంటే అవి వాటర్ ఆరిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా పాత కవర్లో అయితే వేస్తాం. ఫ్రెండ్స్, ఇక పెద్ద స్విమ్మింగ్ పూల్ వెళ్ళినాం కదా, దీంట్లో మా వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తలేదు. అటు దుంకుడు ఇటు దుంకుడు అది అని. మళ్ళీ ఒకసారి వాటర్ పార్క్ పోతాం, అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంకేనా ఏది వీచి ఇట్లా అంటే అయిపోయి